ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి, స్లోగా బ్రీత్ అవుట్. మనం ఒక్కొక్క 3 minutes అనేది 7 చక్రాస్ గురించి చేస్తున్నాం. మొత్తం 121 చక్రాస్ ఉంటాయి. 121 చక్రాస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్ 7 చక్రాసే మెయిన్ ఇంపార్టెంట్. 7 చక్రాస్లో ఏంటిదంటే ఫస్ట్ మూలాధార చక్రం అంట. మూలాధార చక్రం అనేది ఎక్కడ ఉంటుందంటే 2 హిప్స్ మధ్యలో ఉంటుంది. టేల్ బోన్ అంటారు దాన్నే, మెయిన్ టేల్ బోన్ని మూలాధార చక్రం అంటారు. ఇది ఒక బిల్డింగ్కి పిల్లర్ లాంటిది. ఈ యోగాకి కానీ దేనికైనా సరే, మెడిటేషన్లో కానీ ఇది కానీ యాక్టివేట్ అవుతే 7 చక్రాస్ ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మెయిన్ పిల్లర్ అన్నమాట. ఈ యాక్టివేషన్కి ఏంటంటే ఒక్కొక్కటికి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఒక్కొక్క కలర్ అండ్ ఒక్కొక్కటి మంత్రం ఉంటుంది. ఒక్కొక్కటి దానికి ఎలా ఉంటుంది ఏంటిదని నేను చెప్తూ ఉంటాను అన్న. రెండోది ఏంటంటే స్వాదిష్టాన చక్రం అంటారు. స్వాదిష్టాన చక్రం అనేది నాభిలో ఉంటుంది అన్న, కింద స్టమక్ కింద ఉంటుంది. పైన వచ్చి మణిపూర్ చక్రం ఉంటుంది అన్న. ఫోర్త్ వన్ వచ్చి హార్ట్ చక్రం ఉంటుంది. తర్వాత టంగ్ చక్ర ఉంటుంది, కంఠంలో ఉంటుంది. తర్వాత మిడ్ బ్రెయిన్ చక్ర అంటే, మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ అంటే థర్డ్ ఐ చక్ర అంటారు దాన్ని. ఓకేనా? ఫోర్త్ వన్ సహస్ర చక్ర అంటారు, అది తలలో ఉంటుంది అన్న. ఇది 7 చక్రాస్ అన్న. ఈ 7 చక్రాసు ఎలా ఓపెన్ చేయాలని ఎప్పుడు ఏంటంటే ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ టు యూనివర్స్ చెప్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే థ్యాంక్స్ టు యూనివర్స్, నాకు ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఓపెన్ అయిందనే ఇమేజ్లో ఉండాలి, అంతేగాని ఓపెన్ కాలేదు ఓపెన్ చేయి అని అనకూడదు. ఓపెన్ చేసినందుకు అన్నాను, నాకు ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి యూనివర్స్కి. ఎంత యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తామో అంత చక్రాస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా? 7 చక్రాస్ రెడీ టు స్టార్ట్ అన్న. మూలాధార చక్ర ఫస్ట్ యాక్టివేషన్ అన్న. మూలాధార చక్రం అన్నది ఫుల్ బ్రీతింగ్ తీసుకోమా, ఇలా పెట్టామా, హ్యాండ్స్ పైకి పెట్టాలి. ఎస్, కైకి ఉండాలి ఎప్పుడు. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనమాట. ఆ హ్యాండ్స్ మంత్రం లాగా పెట్టాల్సిన అవసరం లేదు, థైస్ మీద పెట్టుకోవాలి. ఖాళీ ఎంటీగా కూర్చో జస్ట్. ఎస్, ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలా, స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ మూలాధార చక్రం యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ టు యూనివర్స్ అని చెప్పాలి. థ్యాంక్స్ టు యూనివర్స్, యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ టు యూనివర్స్, యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ టు యూనివర్స్. మూలాధార చక్రమే మంత్రం వచ్చి, ఓన్లీ మంత్రం వచ్చి లంబ్ అని వస్తుంది. LUMB లంబ్, LUMB లంబ్ అనమాట. LUMB లంబ్. ఈ మంత్రం వస్తుంది, ఇది వస్తుంది. థింక్ యువర్ రెడ్ కలర్, ఓన్లీ ఇమేజ్ యువర్ రెడ్ కలర్ అనమాట. ఇమేజ్ యువర్ రెడ్ కలర్. ఆ రెడ్ కలర్ని మీ దగ్గరలో ఏది ఉంటే అది రెడ్ కలర్ని ఇమేజ్ చేయండి అని. ఇమేజ్ చేస్తే మన కళ్ళ ముందుకు వస్తుంది. ట్రాన్స్ఫర్ టు మూలాధార చక్రం. మూలాధార చక్రకి అధిపతి ఎవరంటే గణపతి అనమాట. ఒక్కసారి కూడా గణపతిని ప్రేయర్ చేసి ఒక్కసారి గణపతి అని ఒక్క నామం పెట్టుకుని నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవాలి. జీసస్, అమ్మవారు లేదా ఈశ్వర్ ఎవరిదైనా సరే ఓం నమ శివాయ అనుకుంటూ ఉండాలా. ఆ రెడ్ కలర్ గురించి మనం థింక్ చేస్తూ ఉండాలి. ఆ రెడ్ కలర్ అనేది బ్లర్లో ఉంటే ఓం నమ శివాయ అనుకుంటే దేవుడి పేరు అనేది నామం చేపిస్తూ ఉంటే అది రెడ్ కలర్ అనేది ఆ బ్లర్ నుంచి 100% మనకి యాక్టివేషన్గా ఫుల్గా కనబడుతుంది. ఫుల్గా కనబడినప్పుడు అది ఆ కలర్ని ఆ లోయర్ కింద ఆ కిందకి ట్రాన్స్ఫర్ చేయాలి. మూలాధార చక్రానికి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ టు మూలాధార చక్రం అంటే అక్కడికి వెళ్తుంది అనమాట. మన మైండ్లోంచి కింద లోపలికి వెళ్తుంది ఆ చక్రంలోకి. ఓకేనా? ఫుల్ బ్రీతింగ్ తీసుకోండి, స్లోగా బ్రీత్ అవుట్. ఫుల్ బ్రీతింగ్ తీసుకుని స్లోగా బ్రీత్ అవుట్. 7 చక్రాస్లో ఫస్ట్ చక్రం మూలాధార చక్రం అనమాట. మూలాధార చక్రం అనేది యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి మ్యామ్. మూలాధార చక్రం యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి మ్యామ్. లంబ్, LUMB లంబ్ అన్నది, లంబ్ అన్నది అది యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పండి. మూలాధార చక్రం 17 సెకండ్స్. ఎస్, 17 సెకండ్స్ ఓన్లీ మనం యాక్టివేషన్ చేసేటికి ఈజీగా ఉంటుంది. 70 సెకండ్స్ అని ఫోకస్ చేయాలి దాని మీద. అది మూలాధార చక్రం మీద 17 సెకండ్స్ మనం యాక్టివేట్ చేసినదైతే అది మనకి రెడ్ కలర్ అనేది ఆ ఇమేజ్ అనేది కనబడిపోతుంది. జస్ట్ ఇమేజ్ రెడ్ కలర్, ఓన్లీ రెడ్ కలర్. ఎస్, ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి, స్లోలీ బ్రీత్ అవుట్. ఫుల్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. ఎస్, ఫుల్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. థ్యాంక్స్ ఫర్ యూనివర్స్. యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ యూనివర్స్. యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ యూనివర్స్. యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ యూనివర్స్. అలా యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ టు యూనివర్స్. అలా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఫుల్ బ్రీతింగ్ తీసుకుని స్లోలీ బ్రీత్ అవుట్. ఫుల్ బ్రీతింగ్ తీసుకుని స్లోలీ బ్రీత్ అవుట్. ఫుల్ బ్రీతింగ్ తీసుకుని స్లోలీ బ్రీత్ అవుట్. ఎస్, యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ. యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ టు యూనివర్స్. యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ టు యూనివర్స్. ఎస్, అగైన్ స్వాదిష్టాన చక్ర అనేది నాభిలో ఉంటుంది అనమాట. నాభి కన్నా కింద ఉంటుంది. సో ఈ చక్రం అనేది హెల్త్ అండ్ వెల్త్ గురించి ట్రై చేస్తుంది. హెల్త్ అండ్ వెల్త్
హెల్త్ అండ్ వెల్త్. ఎస్, హెల్త్ అండ్ వెల్త్ అనమాట. దీని మంత్రం వచ్చి హమ్ అని మంత్రం వస్తుంది. HMM, హమ్. హమ్ అని మంత్రం వస్తుంది. దీనికి ఏంటంటే మనకు ఆరెంజ్ కలర్, థింక్ యువర్ ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ని థింక్ చేయండి. ఆరెంజ్ కలర్, ఓన్లీ ఫర్ ఆరెంజ్ కలర్. ఎస్, ఆరెంజ్ కలర్ థింక్ చేస్తే 100% మనకు ఫుల్ బాడీ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది ఆల్రెడీ యాక్టివేషన్లోనే ఉంటుంది. థ్యాంక్స్ టు యూనివర్స్ చెప్పండి. ఇంకా యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ టు యూనివర్స్ అని ఉంటుంది. సో అని ఎక్కడికన్నా ఆనుకోతల్లి గోడ కనుకెళ్ళి ఎస్ యాక్టివేషన్ అన్న, యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పండి. యాక్టివేషన్ అన్నది థ్యాంక్స్ చెప్పండి. యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్. ఈ మూలాధార చక్రం అండ్ స్వాధిష్టాన చక్రం రెండు యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యూనివర్స్, థ్యాంక్ యూ ఫర్ యూనివర్స్ అని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ యూనివర్స్ అని చెప్పండి. ఎస్, నెక్స్ట్ వన్ ఇస్ స్వాధిష్టాన చక్రం అయిపోయింది. నెక్స్ట్ మణిపూర చక్ర. మణిపూర చక్ర అనేది స్టమక్లో ఉంటుంది. ఓన్లీ ఫర్ థింక్ యువర్ ఎల్లో కలర్. ఎల్లో కలర్, ఓన్లీ ఎల్లో కలర్. థింక్ యువర్ ఎల్లో కలర్, ఓన్లీ ఎల్లో కలర్. ఎస్ ఎస్, ఎల్లో కలర్, ఓన్లీ ఎల్లో 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 కలర్. ఈ ఎల్లో కలర్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే మనీ అండ్ ఫేమ్, మనీ అండ్ ఫేమ్ రావడానికి ఉపయోగపడుతుంది ఈ ఎల్లో కలర్. మనీ అండ్ ఫేమ్. ఎస్, థింక్ యువర్ ఎల్లో కలర్, మనీ అండ్ ఫేమ్. ఎస్ అన్న, ఓన్లీ మనీ అండ్ ఫేమ్. రామ్ మంత్రం, RAM, రామ్ అని ఉంటుంది. రామ్ అలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఫుల్ ఎల్లో కలర్. మనకి ఎల్లో కలర్ వస్తే ఓకే, లేదంటే బ్లర్గా ఉంటే ఎల్లో కలర్. ఓం నమ శివాయ అనుకుంటూ ఉండాలి. ఓం నమ శివాయ, లేకపోతే ఓం శివ, లేకపోతే ఓం మాతాజీ, ఎవరైనా అనుకోవచ్చు. ఏ మాతని మీకు ఇష్టం వచ్చిన ఎవరైనా, గురువుని ఎవరైనా థింక్ చేయొచ్చు. ఎస్, జస్ట్ గుడ్ ఫుల్లీ. ఎస్ ఎస్, మణిపూర చక్ర యాక్టివేషన్ చేసినందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉండండి. మణిపూర చక్ర యాక్టివేషన్ చేసినందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉండండి. మణిపూర చక్ర యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పండి. మణిపూర చక్ర యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పండి. ఎస్, థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు యూనివర్స్. ఎస్, థ్యాంక్స్ టు మూలాధార చక్రం యాక్టివేషన్ చేసింది, స్వాధిష్టాన చక్ర యాక్టివేషన్ చేసినందుకు, మణిపూర యాక్టివేషన్ చేసినందుకు, 3 చక్రాస్ యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఉండండి యూనివర్స్కి. నెక్స్ట్ వన్ ఈజ్ ద హృదయ చక్ర. హృదయ చక్ర అనేది పీస్ ఆఫ్ మైండ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ చేస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ హృదయ చక్ర హార్ట్లో ఉంటుంది. హృదయ చక్ర అనేది ఓకే. ఈ హృదయ చక్ర కలర్ ఈజ్ గ్రీన్ కలర్. యువర్ థింకింగ్ ఈజ్ ద నేచర్. నేచర్కి సంబంధించింది గ్రీన్ కలర్. ఎస్, మన ఇంటి ముందు ఉన్న చెట్లు కానీ అన్నిటిని కానీ ఒక్కసారి ఇమేజిన్ చేయండి. నేచర్ గ్రీన్ కలర్. ఆ గ్రీన్ కలర్ని ఇంపాక్ట్ చేసుకుంటే దాని మంత్రం వచ్చి YAM. YAM. ఓకే, ఓం నమ శివాయ అంటూ ఉండండి. ఓం నమ శివాయ అంటూ ఉంటే ఆల్మోస్ట్ మనకేమవుతుందంటే ఓం నమ శివాయ అనేప్పటికీ ఆ కలర్ అనేది గ్రీన్ కలర్ అనేది ఇమేజిన్ వస్తుంది. బాగా క్లారిటీలో వస్తుంది. క్లారిటీలో వస్తూ ఉంటుంది. క్లారిటీ రాలేదనంటే మళ్ళీ అగైన్ ఓం నమ శివాయ అంటూ ఉండాలి. ఓం నమ శివాయ అంటూ ఉండాలి. ఎస్ ఎస్, ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి. స్లోగా బ్రీత్ అవుట్. ఫుల్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. ఫుల్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. YAM అంటూ ఉండాలి. ఎస్, అగైన్ టేక్ ద ఫుల్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. స్లోలీ బ్రీత్ అవుట్. YAM, ఫుల్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. Yes, slowly breathe out. Yes, slowly breathe out. And next one is టంగ్ చక్ర. టంగ్ చక్ర అంటే కంఠంలో ఉంటుంది. టంగ్ చక్ర అనేది ఒక్కసారి మౌత్ ఓపెన్ చేసి మళ్ళీ అగైన్ క్లోజ్ యువర్ మౌత్. క్లోజ్ యువర్ మౌత్. మౌత్ ఓపెన్ చేసిన తర్వాత దిస్ కలర్ ఈజ్ ఓన్లీ ఫర్ బ్లూ కలర్. బ్లూ కలర్, బ్లూ కలర్. థింక్ యువర్ బ్లూ కలర్. బ్లూ కలర్ అనేది థింక్ చేస్తూ ఉంటే చాలు. బ్లూ కలర్ యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పండి యూనివర్స్కి. ఈ మంత్రం ఇచ్చి ఓం మంత్రం. ద మంత్రం ఇస్ ద ఓం. అగైన్ ఫుల్ యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు యూనివర్స్. యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పండి. 7 చక్రాస్లో 5th వన్ చక్ర అనమాట. 6th వన్ చక్ర, 5th వన్ చక్ర ఇది. 5th వన్ చక్ర యాక్టివేషన్ చేసినందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు యూనివర్స్.
యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తేనే మనకి అది ఇంకా బ్రైట్నెస్ అనేది ఇస్తూ ఉంటుంది. ఎస్, ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ. ఎస్, యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ. యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ ఉండండి. అగైన్ ఎస్, నెక్స్ట్ వన్, 6th వన్ ఈజ్ ద మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ చక్ర. ఎస్, థర్డ్ ఐ చక్ర అంటారు దీన్ని. థర్డ్ ఐ చక్ర అంటారు, మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ అంటారు. పీనల్ గ్రంథి, మనకి పీనల్ గార్డ్ అని ఉంటుంది, చిన్న మైండ్లో ఒక చిన్నది ఉంటుంది, అది మిడ్ బ్రెయిన్ థర్డ్ ఐ చక్ర అంటారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటిదంటే జ్ఞానం అనేది సంపాదించుకోవచ్చు. రెండోది, దీన్ని కలర్ ఈజ్ ఇండిగో బ్లూ కలర్. థింక్ యువర్ ఫోర్ హెడ్ దగ్గర థింక్ చేస్తూ ఉండండి. 17 సెకండ్స్ పీనల్ గ్రాండ్. ఇది కానీ ఓపెన్ అవుతే మనకు ఉన్నంత జ్ఞానం ఎవరికి ఉండదు. ఓకే, విజన్ అన్నది హైలైట్ అయిపోతుంది. ఎస్, పీనల్ గ్రాండ్. ఎస్, థింక్ ఫుల్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. Full breathe in and slowly breathe out. Full breathe in and slowly breathe out. Yes, full breathe in and slowly breathe out. Yes, you are thinking thanks to universe చెప్పండి. Yes, thanks to universe. This mantra is Om mantram. ఓం అనే మంత్రం అనేది ట్రావెల్ అవుతూ ఉండాలి. ఓం అనే మంత్రం ట్రావెల్ అవుతూ ఉండాలి. ఎస్, ఇలా యాక్టివేషన్ చేసినందుకు ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి. యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ టు యూనివర్స్ చెప్తూ ఉండండి. యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఉండండి. ఎస్, యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఉండండి. ఎస్, ఫుల్ బ్రీతింగ్ తీసుకోండి, స్లోలీ బ్రీత్ అవుట్. ఫుల్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. నెక్స్ట్ వన్ చక్ర ఇస్ ద లాస్ట్ ఫైనల్ చక్ర ఇస్ ద సహస్ర చక్ర అనేది తలలో ఉంటుంది అన్నమాట. యువర్ థింకింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ వైలెట్ కలర్ అండ్ వైట్ కలర్. లోటస్ని థింక్ చేయండి. వైలెట్ కలర్ లోటస్ ఆర్ వైట్ కలర్ లోటస్. మీరు థింక్ చేసేది ఓన్లీ, దీనికి మంత్రం ఏమి ఉండదు. ఓన్లీ ఫర్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. ఫర్గెట్ ఆల్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ అచీవ్ దిస్ వన్. ఇది యాక్టివేట్ అయితే ప్రపంచంలో మనకి ఏది కావాలంటే అది వస్తుంది, నిమిషంలో వస్తుంది ఏది కావాలంటే అది. సో యాక్టివేషన్ చేస్తున్న సహస్ర చక్ర ఈజ్ అ గుడ్. థ్యాంక్ యూ చెప్పండి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉండండి, యాక్టివేషన్ అవుతుంది. ఎస్, యాక్టివేషన్ చెప్పండి. థ్యాంక్స్ టు యూనివర్స్. ఫుల్ బ్రీత్ ఇన్ తీసుకోండి, స్లోలీ బ్రీత్ అవుట్. ఫుల్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. థ్యాంక్స్ టు యూనివర్స్. దాట్స్ గుడ్. థ్యాంక్స్ టు యూనివర్స్. ఎస్, యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. ఎస్, యూనివర్స్కి యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఉండండి. టేక్ ద ఫుల్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. You are thinking only for violet color. Only violet color think చేయండి, or white color think చేయండి. That's good. Violet and white. Yes, full breathe in and slowly breathe out. Thanks to universe చెప్తున్నానమ్మా. థ్యాంక్స్ టు యూనివర్స్. ఎస్, థ్యాంక్స్ టు యూనివర్స్. ఎస్, ఫుల్ బ్రీత్ ఇన్. సహస్ర చక్ర అది హెడ్లో ఉంటుంది. ఫుల్ బ్రీత్ ఇన్ తీసుకోండి, స్లోలీ బ్రీత్ అవుట్. స్లోలీ బ్రీత్ అవుట్. సహస్ర చక్ర యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ చెప్తూ ఉండండి. ఎస్, ఓం నమ శివాయ అంటూ ఉండండి. ఓం నమ శివాయ. ఇమేజిన్ మీకు ఇప్పుడు ఆల్ 7 చక్రాస్ ఓపెన్ అయినందుకు థ్యాంక్స్ చెప్పండి యూనివర్స్కి. ఫస్ట్ మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, హృదయ చక్ర అండ్ మణిపూర చక్ర అండ్ టంగ్ చక్ర అండ్ మిడ్ బ్రెయిన్ యాక్టివిటీస్, థర్డ్ ఐ చక్ర అండ్ స్వాదిష్టాన చక్ర. ఆల్ 7 చక్రాస్ యాక్టివేషన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పండి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉండండి. ఆల్ 7 చక్రాస్. అండ్ థింక్ యువర్ ఫుల్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. ఇప్పుడు ఇమేజ్ని తీసుకోండి. మీకు ఏం కావాలా అనేది ఇమేజ్ విజువలైజేషన్ చేయండి. మీకు ఏం కావాలి, మనీ కావాలా, ఫేమ్ కావాలా, లేకపోతే కార్ కావాలా, ఏది కావాలా అది మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరికని చేసుకోండి. యూనివర్స్కి మీ ఆ కోరిక తీర్చడానికి ఏ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు, తక్కువ ఎక్కువ అనేది ఏది ఉండదు. మీరు ఇమేజిన్ కావాలి, మీ కోరుకున్న కోరిక అనేది ఇమేజ్ మీకు దక్కితే ఎలా ఉంటుందని అనేది ఇమేజ్ చేయండి. దక్కితే ఎలా ఉంటుంది, మీ కోరుకున్న కోరిక దక్కినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇమేజ్. ఆ ఇమేజే కావాలి, ఆ విజువలైజేషనే కావాలి. ఆ విజువలైజేషన్లోనే మొత్తం అంతా ఉంటుంది. ఎస్, ఆ విజువలైజేషన్లో పవర్ ఉంటుంది. ఎస్, యూనివర్స్కి. ఎస్, థింకింగ్ యువర్ గోల్డ్, ఫేమ్ అండ్ ఎవ్రీథింగ్. మనీ కావాలి, మనీ, కార్, లగ్జరీ కావాలి, లగ్జరీ, ఏది కావాలంటే అది. ఎస్, థ్యాంక్స్ చెప్పండి యూనివర్స్కి. థ్యాంక్స్ చెప్తూ ఉండండి. యూనివర్స్కి కంప్లీట్ థ్యాంక్స్ చెప్పండి. ఎస్, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉండండి. ఎస్,
థ్యాంక్స్ టు యువర్ ఇమేజినేషన్. ఎస్, థ్యాంక్స్ టు యువర్ ఇమేజిన్. ఎస్, బ్లింక్ యువర్ స్లోలీ కమ్ అవుట్, స్లోలీ బయటికి కమ్ అవుట్ చేస్తుండాలి. బ్లింక్ యువర్ 5 times ఐస్, ఫుల్ బ్లింక్ యువర్ 5 times ఐస్ చేయాలి. ఎస్, స్లోలీ స్లోలీ కమ్ అవుట్, కమ్ అవుట్, కమ్ అవుట్. ఆ హ్యాండ్స్ తీసుకొని కళ్ళకి ఒక్కసారి ఇలా రఫ్ చేసుకోవాలి కళ్ళకి. ఎస్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మీ హ్యాండ్స్ని చూసుకోవాలి, మీ హ్యాండ్స్ని మీరే చూసుకుంటూ ఉండాలి. ఎస్, ఓపెన్ చేసేసి కూర్చొని అలాగే చూసుకుంటూ ఉండాలి. ఎస్, రిలాక్స్, రిలాక్స్. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ హెడ్ని స్ట్రెచ్ చేసుకోండి. ఎస్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ హెడ్ని స్ట్రెచ్ చేసుకోండి. ఎస్, ఎస్, ట్విస్ట్ యువర్ బాడీ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ట్విస్ట్ యువర్ బాడీ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ట్విస్ట్ యువర్ బాడీ. హ్యాండ్స్ పైకి లేపండి, ఫార్వర్డ్ బెండ్ చేయండి. హ్యాండ్స్ పైకి లేపి ఫార్వర్డ్ బెండ్ చేయండి అమ్మా. ఎస్, ఎస్, హ్యాండ్స్ పైకి లేపుతాలి. హ్యాండ్స్ రిలాక్స్, రిలాక్స్. ఎస్, రిలాక్స్.